పద్మశ్రీ అవార్డు గ్రహీత పర్యావరణవేత్త వనజీవ రామయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. చిన్నప్పటి నుంచి చెట్ల పెంపకం కోసం కృషి చేసిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన కృషికి 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయనది ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. జీవితం అంతా మొక్కలు నాటడానికే తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రఖ్యాత పర్యావరణ పరిరక్షకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత నవజీవి రామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. పర్యావరణ పరిరక్షకు ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. చిన్నప్పటి నుంచి చెట్లను పెంచండి అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపారు. స్వయంగా మొక్కలు నాటుతూ పర్యావరణానికి విశేషమైన సేవ చేశారు. అలా దరిపల్లి రామయ్య నవజీవి రామయ్యగా పేరు పొందారు. ఆయన మృతి పట్ల ప్రకృతి ప్రేమికులు, పలు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ పర్యావరణ మార్పులని నవజీవి రామయ్య చెబుతుండేవారు. దీనికి పరిష్కారం ఉన్న అడవులను సంరక్షించడం అంటూ ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ కొత్తగా మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలని బలంగా విశ్వసించారు. ఏ దిశగా ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. నవజీవి రామయ్య తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నవజీవి రామయ్య కేవలం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మరణం పర్యావరణ ఉద్యమానికి తీరని లోటు అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. రామయ్య మృతి పట్ల పలువురు ప్రకృతి ప్రేమికులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.